హాయ్, పేరు? సుష్మా. సుష్మా. దీపిక, దివ్య, వాసన్. ఓకే, ఇక్కడ ఈ కాలేజ్లో చదువుతా ఉన్నారా? ఏ ఇయర్ చదువుతా ఉన్నారు? సెకండ్ ఇయర్ బీకామ్. సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే, మీరు చేసిన ఐటమ్ ఏంటి అసలు? చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ చూడటానికి నోరు ఊరిపోతుంది అసలు. అవును, హాఫ్ అయిపోయింది అప్పుడే. వావ్, గ్రేట్. బయట నుంచి వచ్చి కొనుక్కున్నారా లేకపోతే మీ కాలేజ్ వాళ్ళేనా? కాలేజ్ వాళ్ళే కొంటున్నారు. అవునా? రాలేదు ఇంకా. అవునవును, బయట వాళ్ళకి కొంచెం తెలియకపోవచ్చు మేబీ కదా. ఓకే, వెరీ నైస్. అంటే ఇవి చేయడానికి ఎంత టైం పట్టింది? చిల్లీ చికెన్ పొక్కడలాగా ఇంట్లో చేసుకోవచ్చా? ఇక్కడ వచ్చి అంతా ఇది కొంచెం గ్రేవీగా ఉంటుంది. అంటే రైస్లోకి తీసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం పరాటా, చపాతి, పూరి. ఓకే ఓకే, వెరీ నైస్. అంటే ఇంగ్రీడియంట్స్ ఏమేమి యాడ్ చేశారు, ఎలా చేశారు ఒకసారి బ్రీఫ్గా? ఇంగ్రీడియంట్స్ చికెన్, ఎగ్ వైట్, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, క్యాప్సికమ్, చికెన్, చిల్లీ సాస్లు అవన్నీ మీరే తెచ్చుకున్నారా? సాస్ అన్ని మీరే తెచ్చుకున్నారు. వెరీ నైస్. అయితే మొత్తానికి హాఫ్ సేల్ అయిపోయింది. వావ్, లక్కీ డ్రానా? ఏముంటుంది ఇందులో? అంటే మొత్తం సేల్ అయిపోతే లక్కీ డ్రా. ఓకే ఓకే, అప్పుడు ఓపెన్ చేస్తాం. ఓ, వెరీ నైస్, సూపర్. లక్కీ డ్రా అన్నమాట, మొత్తం అయిపోవాలి కదా. అంటే మీ నలుగురు కలిసి చిల్లీ చికెన్ చేశారు, అవునా కదా? వెరీ నైస్, సూపర్. హాయ్, వచ్చా నేమ్? ఆసియా. ఆసియా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఉంటాము, ఓకే, ఇక్కడే చదువుతున్నారు వివేకానంద. ఓకే, మీరు చేసిన ఐటమ్ ఏంటండి ఆసియా గారు? కస్టర్డ్. అంటే ఏ విధంగా చేశారు ఒకసారి చూపిస్తారా? ఎలా ఎలా? ఫ్రూట్స్ వేసి ఓన్లీ ఫ్రూట్స్. ఓకే, అంటే కొంచెం ఇది ఇంకా లిక్విడ్గా ఉండాలి కదా, టిక్కీగా ఉంటుంది. అంటే మీరు వాడిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఓన్లీ ఫ్రూట్స్ ఏనా లేకపోతే ఏమైనా? మిల్క్ పోయిన తర్వాత షుగర్, కస్టర్డ్ పౌడర్, మళ్ళీ కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మళ్ళీ ఫ్రూట్స్ మిల్క్ యాడ్ ఏం చేయరా? మిల్క్ ఏం లేదు, ఓన్లీ ఇలానే కస్టర్డ్ పౌడర్ మిల్క్ లో వేసి మిక్స్ చేసి దానికి టికెన్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తాం. అంటే ఎక్కడైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే మీకు మీరు ఓన్గా? తెలుసు, ఓన్గానే, అది అందరికి తెలిసినదే కస్టర్డ్. అవునా, అంతేనా? ఓకే, అంటే ప్రతి సంవత్సరానికి ఒకసారి ఫుడ్ ఫెస్టివల్ ఈ కాలేజ్లో జరుగుతుంది, అవునా? మీరు ప్రతిసారి పార్టిసిపేట్ చేస్తారా? అవునా? అంటే ఎంతమంది కొన్నారు ఈ కస్టర్డ్ని? 5 to 6 members వచ్చారు. 5 to 6. అంటే బయట నుంచేనా లేకపోతే మీ కాలేజ్ వాళ్ళేనా? మా కాలేజ్ నుంచి, ఇంకా బయట వాళ్ళు ఎవరు రాలేదు ఇంకా. అవునా? తినేసిందా? నేనేమంటారు, పాల సేమియా అంటారా? అవునవును, మీరు చాలా బాగా చేస్తారు కదా మీ ఇళ్ళల్లో చాలా మంది. అవునవును, చాలా బాగా చేస్తారు. చూడ్డానికి కూడా లుక్కీగా చాలా బాగుందన్నమాట. ఏ విధంగా చేశారండి ఇది? మిల్క్ వేసి మళ్ళీ షుగర్ వేసి కొంచెం అది మిక్స్ చేసి మళ్ళీ సేమియా ఘీలో వేయించుతారు. దాని తర్వాత బాయిల్ చేసి దాంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఘీలో కొంచెం. ఓకే, మీ పేరు? హాజిరా. హాజిరా సేమియా పాయసం అయితే చేయడం జరిగింది. చూడ్డానికి వావ్ అనిపించేలాగా ఉందన్నమాట. సో తప్పకుండా మనం కూడా తర్వాత ట్రై చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ.